హై వ్యూవర్స్, బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారు, బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారు, వ్యూవర్స్ అండ్ లవర్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. లవర్స్ వాళ్ళు అసలు బిగ్ బాస్ ఒక మాట అనండి ఎవరిని కూడా. వ్యూవర్స్ ఎంటర్టైన్మెంట్ షోకి మీరు ఏంటంటే ఏదో మాట్లాడతారని చెప్పేసి మిగతా వాళ్ళు అంటారు. సో ఆ వ్యూవర్స్ అండ్ లవర్స్ ఇద్దరు కూడా ఈరోజు కొన్ని నిజాలు నేను చెప్పదలుచుకున్నాను. అవేంటి? సీరియస్లీ పాపం పల్లవి ప్రశాంత్ అన్యాయం పాపం బుక్ చేశారు. ఈసారి బిగ్ బాస్ షోకి సంబంధించి హైప్ రావాలి, నెక్స్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడు ఎదురు చూస్తూ అంతా ఉండాలని చెప్పేసి ఈ పల్లవి ప్రశాంత్ని వాడుకున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పిల్లోడి మీద నమోదైన కేసులు ఏంటి, అసలు ఈ పిల్లోడి ఎవరు, అండ్ ఇప్పుడు ఈ పిల్లోడు అసలు ఎక్కడున్నాడు, ఈ పిల్లోడి మీద ఈ రకంగా కేసులు పెట్టి ఎంత ఇది చేస్తూ ఉంటే ఆ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది, ఆ బిగ్ బాస్ షో హోస్ట్ వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య లేనిపోయిన విధంగా పొరలో పెట్టే నాగార్జున అసలు ఏం చేస్తున్నాడు, అండ్ అసలు బిగ్ బాస్ షో ఎవరు ఏంటి కథ, అండ్ మధ్యలో ముఖేష్ అంబానీ ఎందుకు వచ్చాడు ఏంటి, మొత్తం సింపుల్గా చెప్తా. ముందుగా ఆ రోజు షో జరిగిన తర్వాత ఫినాల్ అయిపోయిన తర్వాత బయట వచ్చేసి మరి ఇతర అభిమానులట మిగతా అభిమానులట వీళ్ళు వచ్చున్నారు. అందుకని చెప్పేసి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే ఇబ్బంది అయితే మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి చెప్పేసి బ్యాక్ డోర్ నుంచి పంపించారు పోలీసులు సేఫ్టీతో. అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా చక్కబడిన తర్వాత రిమైండర్లు పంపిద్దామని చెప్పేసి అనుకున్నారు పోలీసులు. ఈలోపు ఏమైంది, అతను వెళ్ళి మరలా రిటర్న్ వచ్చినాడు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రిమైండింగ్ వాళ్ళు వెళ్దామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ గొడవ, ఈ గొడవ జరుగుతున్న మూమెంట్లో వచ్చేసి పోలీసులు వెళ్ళిపోయా అని చెప్పేసి ఆ పిల్లడు చెప్తే నేను రైతు బిడ్డని మీరు గౌరవించడం అద్దని చెప్పేసి హడావుడి. మరి అతనికి ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చారో మరి అతనే చేసాడో తెలియదు, కానీ ఖచ్చితంగా పోలీసులతో అతను మాట్లాడుతున్న విధానం చూస్తే ఎవరైనా కానీ చేస్తారా ఈ పిల్లోడు కష్టాలు కొని తెచ్చుకుని చెప్పేసి ఎవరైనా అంటారు. పోలీసులు చెప్పడం అతను సైలెంట్గా వెళ్ళిపోయినా మరలా రిటర్న్ ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అభిమానుల కోసం వచ్చారనో ఇంకేదైనా నార్మల్గా ఏదో చెప్పుడు సరిపోదు. రైతు బిడ్డను మీరు గౌరవించట్లేదు, రైతు బిడ్డను మీరు గుర్తించట్లేదు, నేను రైతు బిడ్డను కావాలని నేను ఇలా చేస్తాను అద్దరిదే సంథింగ్ ఏదైతే ఉందో ఇతనికి ఎవరో వాంటెడ్గా చెప్పినట్టుగా చేశాడు. తీరా ఏమైంది, 147, 148, ఆ తర్వాత చూసుకుంటుంటే 149, ఇవి కాకుండా 3 సెక్షన్లు, ఇవి కాకుండా అంతప్పుడు రిమైండింగ్ ఉన్నటువంటి వాళ్ళ మీద రెడ్ విత్ 34 ఇవన్నీ కలగలిపి కేసులు ఫైల్ అయ్యాయి. ఈలోపు ఆర్టీసీ బస్సులు, పోలీస్ జీప్ ఒకటి, అండ్ ఈ అమ్మాయి గీతురాయల్ కారు, అమర్దీప్ కారు అండ్ అశ్విని కారు విధ్వంసం చేశారు. ఇందులో మేబీ కొంతమంది అంటున్నట్టుగాని ఈ పిల్లోడు ప్రశాంత్ యొక్క అభిమానులే కాకుండా వేరే వాళ్ళ అభిమానులు కూడా అయి ఉండొచ్చు. కొంతమంది తాగొచ్చారట, తాగినప్పుడు ఏదేదో చేసి ఉండొచ్చు. వీళ్ళంతా అసలు ఎవరు? ఇదంతా జరుగుతున్నప్పుడు అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? బిగ్ బాస్ మేనేజ్మెంట్కి బాధ్యత ఉందా లేదా? వాళ్ళు ఎలాగైతే ఎల్ల నుంచి అక్కడికి వచ్చారో క్షేమంగా అంత ఎల్లకెళ్ళే వరకు వెళ్తే బాధ్యత. పోలీసులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాల్సింది వీళ్ళే చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలంతే, వాళ్ళకి పబ్లిసిటీ కావాలంతే. అసలు ఇది ఎవరు ఏంటో అంటే ఎండమోల్ షైన్ అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సంస్థ. అది కొంతమంది బిలినియర్స్ ఆయా దేశాలు ఈ బిగ్ బాస్ షోలకు సంబంధించి నిర్వహించే మూమెంట్లో ఫుల్ రైట్స్ వీళ్ళకే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కో దేశంలో ఒక్కొక్క బడా కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అవుతారు. అలా ఇక్కడ వయాకామ్ సంబంధించిన సంస్థ ఏదైతే అది ముఖేష్ అంబానీది, వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా భాషల్లో ప్రసారం చేయడానికి కానీ కొన్ని ఛానల్స్ని ఎంపిక చేసుకుంటారు. ఆ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి ఒక ఏజెన్సీలకు అప్పచెప్తారు. వీళ్ళే ఎవరెవరిని ఈ షోకి పిలిస్తే బాగుంటుంది అండ్ ఎవరెవరు వస్తే రేటింగ్స్ పెరుగుతాయి అండ్ వాళ్ళకి సంబంధించేసి కాంట్రవర్సీలు ఏమున్నాయి అండ్ ప్రజెంట్ వచ్చేసి బెస్ట్ ఏముంది ఏంటో మొత్తం చూసుకొని అలా పిలుస్తారు. ఓకే, గతంలో ఒకసారి ఓంకార్ చేశాడు, ఆ తర్వాత రిమైనింగ్ మరి కొంతమంది చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి డబ్బులు. మధ్యలో యాడ్లు వచ్చేసి ఈసారి వచ్చేసి మారుతి, రాధాకృష్ణ టీఎంటీ అండ్ ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు స్పాన్సర్లుగా ఉన్నారు. సో వాళ్ళ పైసలు ఇటు వస్తాయి. ఆ ఛానల్ సంబంధించిన రేటింగ్స్, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ యాడ్స్ వస్తాయి. అవి ఇక్కడ స్టార్ తమిళలో స్టార్ విజయ్, మలయాళంలో ఏషియానెట్ అండ్ కలర్స్ వచ్చేటప్పటిగా కన్నడలో, ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అంతిమంగా లోకల్గా ఉన్నటువంటి వీళ్ళకి పైసలు అండ్ ఇండియా వాడిగా చూసుకున్నప్పుడు ఆ ముఖేష్ అంబానీ వయాకామ్ సంస్థ వాళ్ళకి పైసలు అండ్ ఎండమోర్ షైన్ ఇండియాకి సంబంధించి ఎండమోర్ షైన్ ఇండియా ఉంటుంది. సో వాళ్ళకి పైసలు వీళ్ళందరికి వెళ్తే ఓకే. మరి షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత షోలో ఇన్ కేసు షోలో పార్టిసిపేట్ మధ్య ఇష్యూస్ రైజ్ అయితే బయటకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అంటూ కొంతమంది తయారవుతారు కదా. ఆ గొడవలు జరుగుతున్నప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి? గొడవలు లేకుండా చూడాలి. అందరూ కూడా షో సరదాగా ఉంటుంది, మీరు బయటకు వచ్చిన దాన్ని పట్టుకొని ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు చెప్పి చెప్పాలా? అది చెప్పాలా? మరి అలాంటప్పుడు బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఒక
ప్రకటన వచ్చింది, రియల్ ఎస్టేట్ ప్రకటన. అందులో ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఒక చిరంజీవి, మహేష్ బాబు ఎవరో ఒక అతను పలా చోట్ల ఫ్లాట్లని కొనుక్కోండి, బాగుంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పాడు. వెచ్చరుడు ఫ్లాట్లు కొన్నారు. రీసెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటిది, అందులో ఒక యార్డ్లో నడుస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ యార్డుకి సంబంధించి వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి. రేపటి రోజు ఈ యార్డు వల్ల ఎవరికైనా నష్టం చేకూరితే ఈ ప్రకటనలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బాధ్యులే అన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రమేష్ బాబు ఎవరైతే యార్డులో ఉన్నారో వాళ్ళ బాధ్యత కాదా? అలాంటప్పుడు ఇక్కడ ఈ షోకు సంబంధించి పార్టిసిపేట్స్ బయటకు వచ్చి ఇష్యూస్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ అంతా ప్రాపర్గా సెట్ చేయాల్సింది, సమస్య లేకుండా చూడాల్సింది, పోలీసులతో మాట్లాడాల్సింది, వచ్చిన వాళ్ళతో మాట్లాడాల్సింది, అసలు దాడులు జరగకుండా చూడాల్సింది, ఒకవేళ దాడులు జరిగిన బాధ్యత మాదిరి ముందుకు రావాల్సింది ఈ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఎవరు రాకపోగా పాప ఈ పల్లవి ప్రశాంత్ అనే కుర్రాడికి సంబంధించి కొన్ని ఫుటేజ్ తాలూకు ఎవరు ఉంటే వాటిని బయట పెడుతూ లీకేజ్లు ఇస్తూ హడావుడి చేసింది ఎవరు? అండ్ ఆ పిల్లోడికి సంబంధించి ఊరు వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు ఊరు వెళ్ళాడు, వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసా తెలీదా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళ అమ్మా నాన్న ఒక లాయర్ వచ్చేసి గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మా పిల్లోడు ఎటు వెళ్ళాడో తెలియలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అసలు ఎటు పోయినట్టు తెలియట్లేదు, కేసులు పెట్టారు, మా పిల్లోడికి ఏం కాకూడదని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఆ ప్రెస్ మీట్లు ఏంటి? అది గడిచిన ఒక రోజు తర్వాత ఆ కుర్రాడు వచ్చేసి నేను ఎటు పోలేదు, నా మీద ఫేక్ ప్రచారం చేయొద్దని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నాన్న లాయర్ని అనటం ఏంటి? ఇది చూసిన జనాలు వచ్చేసి తన మీద కావాలని చెప్పేసి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తానని చెప్పేసి మీతో అనటం ఏంటి? ఆ తర్వాత నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి పక్కన వచ్చి అతను మాట్లాడించడం ఏంటి? ఈలో పోలీసులు వెళ్ళిన తర్వాత అతను లొంగిపోవడం ఏంటి? అతను తీసుకొచ్చి జడ్జి ముందు ప్రవేశపెడితే ఏం జరిగింది ఏంటంటే మొత్తం విచారించి 14 రోజుల పాటు అతనికి అతని బ్రదర్కి వచ్చి చెంచలగూడ జైలుకి రిమాండ్ విధించడం ఏంటి? ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఇదంతా పక్కా డ్రామాని మీకు అనిపించడం వల్ల పాపం నార్మల్ వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తారు, రూల్స్ మాట్లాడతారు. ఈ పిల్లడైతే అలా మాట్లాడు కాబట్టి ఇతను వాడుకొని దాని వెళ్ళి బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ ఇది అంతా చేసిందని మీకు అనిపించడం లేదా? నాకైతే అనిపిస్తుంది. నేను బిగ్ బాస్ షో చూడను, కానీ గొడవ జరిగిన తర్వాత సత్యనారాయణ ట్వీట్ చేసిన తర్వాత పోలీసులు కేసు ఫైల్ చేసిన తర్వాత అసలు ఎవరు ఏంటని మొత్తం చూస్తా పోతా ఉంటే ఈవెన్ అతనికి సంబంధించి గొడవ జరిగిన తర్వాత ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేమైతే ఇలా ఉండేది కాదు, మేమైతే ఊరుకునేది అని చెప్పి అసలు మిగతా వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ, ఇతను ఇప్పటికి పాపం అమాయకంగా మాట్లాడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతరుని ఎవరో వాంటెడ్ గా మొత్తం ఇదిగో ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేసి వెనకాలను మొత్తం నడిపిస్తున్నాడు నాకైతే అనిపిస్తా ఉంది. సో కోర్టులో జడ్జిలకు విజ్ఞప్తి అండ్ ఇతని తరఫున వాదించే వాళ్ళు కానీ లేదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరున్నారో మీరు మెయిన్ ఇక్కడ లాగాల్సింది ఇతని వెనుక ఎవరున్నారు, అసలు ఈ గొడవలకు కారణం ఎవరు, అండ్ షో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బిగ్ బాస్ అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మీరు బయటకు లాగితే అప్పుడు అసలు దోషి ఎవరు అనేది తేలింది. అప్ టు దట్ పాపం ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ నిజంగా బలిపశం చేసి రేటింగ్స్ కోసం ఈ పిల్లోడు వాడుతున్నారని నాకైతే అనిపిస్తూ